మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇచ్చిన లైంగిక వేధింపులు దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా దామరచర్ల సమీపంలో హైదరాబాద్కు వస్తుండగా ఆయన అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం అత్తాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించి రాత్రి వరకు విచారణ నిర్వహించారు. తాజాగా ఉదయకృష్ణారెడ్డిని ఇవాళ మధ్యాహ్నం కోర్టులో హాజరుపరచనున్నారు. కేసుకు సంబంధించిన కీలక అంశాలపై ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసిన అధికారులు తదుపరి చట్టపరమైన చర్యల్ని చేపడుతున్నారు. ఈ నెల 18న మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు లైంగిక వేధింపులు, దాడి తదితర సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదైన 2 రోజుల తర్వాత ఉదయకృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందారు. అనంతరం కనిపించకుండా పోవడంతో 4 ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టగా చివరకు తన స్వగ్రామంలో ఆయన ఉన్నట్లుగా గుర్తించారు. తాను పరారీలో లేనని, తన నానమ్మకు అనారోగ్యంగా ఉన్నందున గ్రామానికి వెళ్లానని ఉదయకృష్ణారెడ్డి చెప్పారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని, న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని, కోర్టులో ఉన్న తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని పేర్కొన్నారు. మరోవైపు ఫిర్యాదు చేసిన మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో మెడ, చెంప, ఎడమకాలిపై గాయాల ఆనవాళ్లు ఉన్నట్లుగా వైద్యులు గుర్తించినట్లుగా సమాచారం. ఈ కేసుకు సంబంధించిన సాంకేతిక, వైద్య, ఇతర ఆధారాలను పోలీసులు సేకరిస్తూ దర్యాప్తును వేగవంతం చేశారు. ఏమంటలేము, మేము పక్కలో ఉన్నాం. ఒక పక్కన అరకే సైడ్ అన్నా అన్న పోలీస్ सर्वनाम फल प्रदाय दत्ता भगवान नमः हे भया अंदर आया कुछ
రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్. శ్వేత, ఈ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇచ్చినటువంటి లైంగిక వేధింపులు మరియు దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. నల్గొండ జిల్లా దామచర్ల సమీపంలో కూడా తను హైదరాబాద్కు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అనంతరం అత్తాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించి రాత్రి వరకు కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి దాని మీద విచారణ చేపట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే తాజాగా ఉదయ్ కృష్ణారెడ్డిని ఇవాళ మధ్యాహ్నం కోర్టులో హాజరుపరచనున్నారనే దాని మీద కూడా వార్త వినిపిస్తూ ఉన్నది. కేసుకు సంబంధించినటువంటి కీలక అంశాలపైన కూడా ఆయన వాగ్మూలాన్ని నమోదు చేసినట్టుగా తెలుస్తుంది అధికారులు. అయితే తదుపరి చట్టపరమైనటువంటి చర్యలు కూడా చేపడతామనే దాని మీద కూడా వినిపిస్తూ ఉన్నది. అయితే ఈ నెల 18న మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం మనం చూసాము. తనపైన లైంగిక వేధింపులకు దాడిపడ్డాడనే దాని మీద కూడా దానికి సంబంధించినటువంటి పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కూడా చూసాము పోలీసులు. అయితే కేసు నమోదైనటువంటి 2 రోజుల తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఆ తర్వాత అతను కనిపించకపోవడంతో 4 ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి తన స్వగ్రామంలో కూడా ఆయనను పట్టుకున్నట్టుగా పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపించింది. అయితే తాను పట్టుకున్న తర్వాత కూడా తను చెప్పినటువంటి ఒక అంశం ఏంటంటే, తాను పరారులో లేనని, తన నాన్నమ్మకు అనారోగ్యంగా ఉన్నందున గ్రామానికి వెళ్ళాననేది ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పినట్టుగా తెలుస్తూ ఉన్నది. విచారణకు పూర్తిగా సహకరిస్తాననేది, న్యాయ వ్యవస్థ పైన కూడా తమకు పూర్తి విశ్వాసం ఉందనేది తెలిపారు. తనపై వచ్చినటువంటి ఆరోపణలు నిరాధారం అనేది, కోర్టులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాననే దాన్ని కూడా తను మాట్లాడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు తను మాట్లాడినటువంటి మాటలపైన కూడా చాలామంది నెటిజన్లు ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఒకవేళ నువ్వు తప్పు చేయకపోతే మరి ఎందుకు పరారులో వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఒకవేళ నాన్నమ్మకి ఒంట్లో బాగలేదు, అనారోగ్యంగా ఉందని చెప్తున్నప్పుడు ముందుగా పోలీసులకి సమాచారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. తన పైన కేసు నమోదైనప్పుడు ఖచ్చితంగా తను వేరే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు స్టేషన్ బెయిల్ అనేది ఒకటి ఉంటుంది, అది తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే కేసుకి సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్స్కైనా ఇన్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ ముందు రోజు సూసైడ్ చేసుకుంటున్నట్టు కూడా డ్రామాలు ఆడడం, ఆ తర్వాత ఆసుపత్రి నుంచి కూడా పరారై వెళ్ళిపోయి దాదాపు 2-3 రోజుల వరకు కూడా ఎవరికి కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టినాక నిన్న సాయంత్రం సమయంలో మరి పోలీసులకి చిక్కినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఒకవేళ తప్పు చేయకపోతే ఎందుకు ఈ నటనంతా కూడా చేయాల్సిన అవసరం వస్తుంది? మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఆఫీసర్గా ఎదగాల్సినటువంటి సమయంలో ఇట్లాంటి వాటికి పాల్పడాల్సిన అవసరం ఏమున్నదనే దాని కూడా చాలా వరకు నెటిజన్లు కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా కూడా ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా చూస్తూ ఉన్నాము. తన బ్యాక్గ్రౌండ్ కూడా ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకొని చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి ఎంతో కష్టపడుతూ ఈ స్థాయికి వచ్చాను అనే దాన్ని కూడా తను సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టుకునే పరిస్థితి కనిపించింది. మరి అట్లాంటి వ్యక్తి ఇట్లాంటి వాటికి పాల్పడ్డా అనే దాని కూడా ఒక క్వశ్చన్ వినిపిస్తూ ఉంది. అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద కూడా. అయితే దీనికి సంబంధించి కూడా పోలీసులు ఫిర్యాదు చేసినటువంటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని కూడా ఏదైతే వైద్య పరీక్షలు నిర్వహించారో ఆ వైద్య పరీక్షల్లో కూడా కొంత కీలకంగా అనే చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించి కూడా వైద్య పరీక్షల్లో ముఖ్యంగా మెడ, చెంప, ఎడమ కాలుపై కూడా గాయాలు, ఆనవాళ్ళు ఉన్నట్లుగా వైద్యులు గుర్తించినట్టుగానైతే తెలుస్తూ ఉన్నది. ఈ కేసుకు సంబంధించినటువంటి సాంకేతిక వైద్య ఇతర ఆధారాలను కూడా పోలీసులు సేకరిస్తూ కూడా దర్యాప్తు వేగవంతం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉందంటే ఇక మరి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి జైలు శిక్ష పడడం ఖాయం అనే దాని మీద కూడా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఏదైతే వైద్యులు నిర్వహించినటువంటి ఈ వైద్య పరీక్షలకు సంబంధించి కూడా తనకి ఒంట్లో గాయాలు చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. ఆనవాళ్ళు మాత్రం స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయనేది వైద్యులు చెప్తా ఉన్నారు. కాబట్టి తను చేసినటువంటి కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో, లైంగిక ఆరోపణలు కావచ్చు, తన మీద చేసినటువంటి దాడికి సంబంధించిన దాంట్లో పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదయ్యింది. అది నిర్ధారితమైనదే అనే దాని మీద కూడా ఈ వైద్య పరీక్షలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు చూస్తే మాత్రం ఖచ్చితంగా తనకి జైలు శిక్ష
పడేటటువంటి అవకాశం ఉంటుందన్న దాని కూడా తెలుస్తూ ఉన్నది. సో దాంతోపాటు కూడా ఈ కేసుకు సంబంధించి కూడా చాలా కీలకం. తను మొబైల్కి సంబంధించి ఏదైతే ఉన్నాయో ఆ పాస్పోర్ట్కి సంబంధించినవన్నీ కూడా అమ్మాయి దగ్గర నుంచి తీసుకొని తనని సెక్సువల్ హరాస్మెంట్ కూడా చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో దాని ద్వారా కూడా పోలీసులు ఈ ఇద్దరి మొబైల్స్కి సంబంధించినటువంటి దాన్ని కూడా డేటా అంతా కూడా పోలీసుల ఆధీనంలో ఉన్నాయనేది తెలుస్తూ ఉంది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా కొంత కీలకంగా కానున్నాయనేది తెలుస్తూ ఉంది ఈ కేసుకు సంబంధించి కూడా. సో మరి ఇవాళ తనని కోర్టు ముందు హాజరుపెడతా ఉన్నారు. ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ అంశానికి సంబంధించి ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. శ్వేత, రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో మొత్తానికైతే ఈ కేసుకు సంబంధించిన సాంకేతిక ఆధారాలని, ఇతర ఆధారాలను అయితే పోలీసులు సేకరిస్తున్నారు. మరోవైపు తన తప్పేమీ లేదు, ఇవన్నీ నిరాధార ఆరోపణలు, కోర్టులో తన నిరూపించుకుంటాను అని చెప్పేసి తిన్ను చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. చెప్పేది